ఇది వచ్చేసరికి 12 ఇంచెస్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్. నాకు వైజాగ్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. చుట్టూరు అయితే లైట్స్ పెట్టాను. సో, అవుట్‌పుట్ ఎలా ఉందో మీరే చూసేయండి. సో, ఫస్ట్ అయితే ట్రేసింగ్ నేను వైట్ కలర్ కార్బన్ పేపర్ యూజ్ చేశాను. దీనివల్ల ఏంటంటే క్లాత్ మీద మార్క్స్ పడవనమాట. అండ్ అవుట్‌పుట్ కూడా నీట్‌గా వస్తుంది. ఇలా ఇంటూల్లా కుట్టా కదా! వీటిలోంచి థ్రెడ్ లాగితే ఫ్లవర్స్‌లా వస్తాయి. ఫ్లవర్స్‌కైతే నేను 3 కలర్స్ యూజ్ చేశాను. అండ్ క్యాలెండర్‌కొచ్చేసరికి బ్లాక్ కలర్ థ్రెడ్ రెండే 2 పోగులు వాడతా అనమాట. దానివల్ల అవుట్‌పుట్ నీట్‌గా వస్తుంది. అండ్ అబ్బాయి కుర్తాకొచ్చేసరికి బ్లూ కలర్ థ్రెడ్‌తో అవుట్‌లైన్ అయితే కుట్టాను. అమ్మాయికొచ్చేసరికి ఫస్ట్ నేను ఈతపాయలు జడేద్దాం అనుకున్నా. బట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని లుక్ అంత కనిపించట్లేదు. సో, జడలా అల్లి బన్ పెట్టాను. అండ్ మధ్య మధ్యలో ఏంటంటే ఫ్రెంచ్ నాట్స్ ఏసాననమాట ఫ్లవర్స్‌లా కనిపించడానికి. అండ్ వాళ్ళ పెళ్లి రోజు ఉంటది కదా! దానికైతే లైట్ పింక్ కలర్‌తో ఒక లవ్ సింబల్ కుట్టాను. అబ్బాయి కుర్తా మీదేంటంటే కొంచెం గోల్డ్ కలర్ ఔట్‌లైనర్‌తో అలా గీసాననమాట. అవుట్‌పుట్ ఇంకా నీట్‌గా కనిపించడానికి. కిందకొచ్చేసరికి ఇలా కుచ్చులు పెట్టాను. మొత్తం 9 కుచ్చులు పెట్టాననమాట. ఫ్రేమ్ అయితే ఏ కలర్ కాంబినేషన్‌లో చేశానో సేమ్ అదే కలర్ కాంబినేషన్‌లో కుచ్చులు కూడా చేశాను. అండ్ చుట్టూరా లైట్స్‌కొచ్చేసరికి నేనైతే ఫెవిక్‌తో అంటించాను ఫస్ట్. అండ్ ఫైనల్‌గా అయితే అవుట్‌పుట్ ఇలా వచ్చింది. సో, లైట్స్ ఆన్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందనమాట. అండ్ ఇదిగోండి కుచ్చులు. అంతే మరి ఈ వీడియోకి పేజ్ నేమ్ గుర్తుందిగా 'ద స్మాల్ టౌన్ గర్ల్ క్రాఫ్ట్స్' నచ్చితే లైక్ కొట్టి ఫాలో కొట్టండి. ఓకే. బై.